నిర్వహించేటప్పుడు చాలా మంది అన్నదానం పెడుతున్నాం అంటున్నారు. దయచేసి అన్నదానము అనేటువంటి పదాన్ని తీసివేయండి. అన్న ప్రసాదము పెడుతున్నాము అని చెప్పింది. అన్న ప్రసాదము అంటే కోటీశ్వరుడైనా గాని వచ్చి తినొచ్చు, ఎందుకంటే స్వామివారి ప్రసాదం కాబట్టి. అన్నదానము అంటే మాత్రం ఖచ్చితంగా లేని వారిని పిలిపించి మీరు భోజనం పెట్టండి, అప్పుడు సంతోషపడతారు స్వామివారు. ఏదైనా అనాథాశ్రమంలో ఉన్న పిల్లలను ఒక 100 మందిని పిలిపించి ఇక్కడ మీరు అన్నదానం చేయండి. ఆ రోజు రాయండి అన్నదానము అని, తప్పులేదు. ఒక వృద్ధాశ్రమం నుంచి ఒక 20 మంది వృద్ధులను పిలిపించి భోజనం పెట్టండి, అన్నదానం అనండి, తప్పులేదు. కానీ మన కాలనీలో మనమే వండుకుంటూ మనమే తినుకుంటూ అన్నదానం అంటే మాత్రం అది వినడానికి ఎబ్బెట్టుగా ఉంటది. కాబట్టి దయచేసి అన్నప్రసాదం అని మాత్రమే మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. అందరూ కూడా దాన్ని రక్షించండి. శుభం భూయాత్.